గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నా పేరు మంజుల. నేను వచ్చేసి పెద్దంబర్పేట హయత్ నగర్లో ఉంటామండి. ప్రీవియస్గా వచ్చేసి నా ప్రొఫెషనల్ వర్క్ జిఎన్ఎం స్టాఫ్ నర్స్ ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేశాను. అయితే నాకు ఒక 2 years బ్యాక్ 2024 ఆ టైంలో నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందండి. బ్యాక్ పెయిన్ వచ్చి చాలా సఫర్ అయ్యాను. చాలా అంటే నాకు L3 L4 ప్రాబ్లం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఏమైపోయిందంటే బోన్ అనేది నర్వ్ అయిపోయింది, చాలా షార్ప్ అయిపోయింది అనమాట. షార్ప్ అయిపోయి నేను నేను ఎక్కడైతే హాస్పిటల్లో డ్యూటీ చేశానో అక్కడే నేను కన్సల్ట్ ద్వారా న్యూరో సర్జన్ డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ అని చెప్పేసి మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు సార్. ఆ సార్కి నేను పర్సనల్ అసిస్టెంట్ సర్జన్ అనమాట. థియేటర్లో వర్క్ చేసేదాన్ని. అయితే ఆ సార్ దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకొని చూపించుకున్నాను. అయితే సార్ నాకు కొన్ని ట్రీట్మెంట్ ఒక 2 months వరకు మెడిసిన్ ఇచ్చారు. ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా నేను అప్పుడు క్యాపబుల్గా లేనండి. అంటే అనేబుల్ టు వాక్, అనేబుల్ టు స్టాండింగ్, సిట్టింగ్ ఏది కూడా లేనమాట. అయితే నాకు ఈ ప్రీవియస్గా నాకు సాయిబాబు సార్ అని చెప్పేసి నాకు అప్లై అయ్యారు. సార్ నాకు చెప్పారు, కానీ ఈ బయోటోరియం ప్రోడక్ట్ గురించి నేను మెడికల్లో ఉంటాను కదా, ఇవన్నీ మనం బిలీవ్ చేయం కదండి. చేయకపోగా దీని గురించి చెప్తారేమన్న భయంతో ఇంటికి రానిచ్చేదాన్ని. అంటే మామూలుగా మాకు సార్ ప్రీవియస్ తెలుసు అనమాట. ఈ ప్రోడక్ట్ కోసమే వచ్చి చెప్తారేమో అని చెప్పేసి నేను అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నామని చెప్పేసి చెప్పేదాన్ని. అంటే నాకు హెల్త్ బాగున్నప్పుడు చెప్పారు సార్ అట్లా. తర్వాత హెల్త్ బాగాలేనప్పుడు కూడా మా ఫ్రెండ్ నాకు కాల్ చేస్తే చెప్తాను, తీసుకో మంచిగా అవుతామని చెప్పేసి. అప్పటికి నేను 1.5 months ట్రీట్మెంట్ వాడుతూనే ఉన్నాను, మెడిసిన్ వాడుతూ ఉన్నాను. కానీ నాకున్న ప్రాబ్లంకి సర్జరీ చేయాలి, కానీ సర్జరీ చేయాలన్నా నేను 1 year బెడ్ రెస్ట్లో ఉండాలంట. 1 year బెడ్ రెస్ట్లో ఉండాలి అని అంటే ఈవెన్ చిన్న ఇంజెక్షన్ కూడా ఇన్సర్ట్ చేయడానికి నా బాడీ సపోర్ట్ చేయట్లేదు. ఆ సిచ్యువేషన్లో నేను ప్రోడక్ట్ సార్ చెప్పినప్పుడు నేను తీసుకోలేదు. నాకు కొన్ని ఇట్లా మనము వినోదిని మేడం వాళ్ళప్పుడు జూన్ టైంలో నాకు అప్పటికి లింక్ పంపించారు. అయితే నేను చూద్దాం ఏంటిది అని చెప్పేసి మ్యాగ్నెటిక్ థెరపీ అంటున్నారు కదా. నిజంగా నాకు ఈ యొక్క థెరపీ యూజ్ అవుతుంటే నాకు చెప్పిన సారే నాకు సజెషన్ చేయాలి కదా ఏదో ఒక థెరపీ అని అనుకున్నాను. సరే అని చెప్పేసి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. గూగుల్లో సెర్చ్ చేస్తే నియోడైమియం మ్యాగ్నెట్ అని చెప్పేసి సార్ వాళ్ళు చెప్పారు నాకు. దీని గురించి మొత్తం లిస్ట్ తీసుకున్నాను. నేను అందులో తెలుసుకున్నది ఏంటంటే నియోడైమియం మ్యాగ్నెట్ హ్యూమన్ బాడీకి 10 types ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే పెయిన్స్కి మన హ్యూమన్ బాడీలో ఎక్కడెక్కడైతే పెయిన్స్ ఉంటాయో ఆ పెయిన్ రిలీజ్కి మొత్తము నియోడైమియం మ్యాగ్నెట్ యూజెస్ ఉన్నాయి. నేను ఆ యూజెస్ చూసి ఎమ్మటే నేను సార్ కాల్ చేశాను, సార్ నాకు అర్జెంట్ ప్రోడక్ట్ కావాలని చెప్పేసి. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉందండి. నేను ఈ ప్రోడక్ట్ బుక్ చేసుకోవడానికి ఏంటంటే నేను 1.5 month మెడిసిన్ తీసుకున్న తర్వాత కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర కూడా పట్టకపోయేది. నా టెస్ట్ మనకు కొంచెం లెంతీగా ఉండొచ్చు, అయితే నిద్ర పట్టకపోయేది. ఇలానే నేను 1.5 month ఇలానే పడుకొని ఉన్నాను. నేను బెడ్ పైన 1 sideలోనే పడుకొని ఉన్నాను. పడుకొని ఉంటున్నప్పుడు నేను ఒకటే ఎక్కువ ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. అయితే ప్రేయర్ చేసుకొని నేను ఏమనుకుంటానంటే ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా, నన్ను మాత్రము ఇన్సిజన్ అంటే డాక్టర్ నా బాడీ మీద ఇన్సిజన్ చేయొద్దు, బ్లేడ్ పెట్టొద్దు అని అనుకునేదాన్ని. ఆ సిచ్యువేషన్లో నాకు ఇది ఊరికే తడతా ఉంది, ఇంకా ఈ బెటర్ ప్రోడక్ట్ తీసుకో అన్నట్టు. ఆ విధంగా నేను ప్రేయర్ చేసుకొని ఈ ప్రోడక్ట్ నేను తీసుకున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు స్టీరాయిడ్ ఇవ్వాలి, నిద్ర పట్టలేదు అన్నాను కదా. స్టీరాయిడ్స్ ఎంత ప్రాబ్లం ఉంటుందో మనకందరూ కరోనా టైంలో తెలుసండి. అయితే నేను ఆ సఫర్స్ చూశాను. నేను స్టీరాయిడ్ ఇంజెక్షన్ భయపడి అదే 15,000 ఇంజెక్షన్కి ఇచ్చే బదులు 10,700 ప్రోడక్ట్ ఇస్తే సరిపోతుంది, నాకు 1 weekలోనే రిజల్ట్ వస్తుంది కదా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సిన రిజల్ట్ ఏంటంటే నిద్ర పట్టాలి. నాకు ఆ నిద్ర కోసం నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. జస్ట్ 4 daysలోనే నేను ఇలా పడుకున్న పర్సన్ని లేచి కూర్చున్నాను. 4 days టైం పట్టింది అంతే. నాకు లేచి కూర్చున్న తర్వాత నాకు అనిపించింది ఇందులో ఏదో ఉందని చెప్పేసి ఇంకా దీని గురించి కొంచెం డెప్త్గా తీసుకోవడం చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను కేవలం నా హెల్త్ కోసం ప్రోడక్ట్ తీసుకున్నాను. నేను బిజినెస్ కానీ నాకు అప్పటికి ఐడి ఇవన్నీ తెలియదు. ఆ తర్వాత 1 month వరకు నేను ఒక 2 months మెడిసిన్ చెప్పాను, 1.5 month వాడాను. ఇంకా 10 days నాకు మెడిసిన్ లేదు. నేను ఇక్కడ చిన్న టెస్ట్ ఏం చేశానంటే ఇది విత్ మెడిసిన్ సపోర్ట్ కూడా నాకు యూజ్ అవుతుందా, మెడిసిన్ లేకుండా కూడా యూజ్ అవుతుందని ఒక 5 days మందులు వాడకుండా నేను పక్కన పెట్టాను అనమాట. అంటే అన్నీ మనం చెక్ చేసుకోవాలన్నట్టు క్రాస్. నేను ఆ 5 days మెడిసిన్ కూడా తీసుకోలేదు. నేను ఆ 5 days మెడిసిన్ కూడా తీసుకోకుండా చూద్దాం ఈ ప్రోడక్ట్ పైన వాడుతున్నప్పుడు నాకు భయంకరమైన సివియర్ పెయిన్ వచ్చిందండి.
ఆ పెయిన్ వస్తున్నప్పుడు నేను మ్యాట్రస్ తీసి పడేసాను బయటికి. అంటే ఇక్కడ ఏంటంటే నియోడెమి మ్యాగ్నెట్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే రూట్ కాజ్కి వెళ్ళి మనం వర్క్ చేస్తున్నాం అంటున్నాం కదా, అక్కడికి వెళ్ళి నాకైతే ఏదైతే ఇంటర్నల్గా ఆ ప్రాబ్లం ఉందో అక్కడ కరప్షన్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే కరప్షన్ చేస్తూ ఉంటుంది నాకు పెయిన్ ఎక్కువ, పెయిన్ సివియారిటీనే నాకు తెలిసిపోయేది అనమాట. అట్లా నాకు ఆ 3 days నేను మ్యాట్రస్ తీసి బయటపడేసి సార్ కాల్ చేసిన అమౌంట్ నాకు రిటర్న్ ఇచ్చేసేయండి, నేను ఏదో పెయిన్ కోసం నేను తీసుకుంటే నాకు ఇంకెక్కువ పెయిన్ వస్తుందని చెప్పేసి నేను చెప్పాను అనమాట. అయినా కూడా మా సార్ కూడా నువ్వు అలా చేయొద్దు, వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఆ 5 days తర్వాత నేను ఎప్పుడైతే ఆ పెయిన్ ఎక్కువ పెరుగుతూ ఉందో మళ్ళీ 6th day నుంచి ఆ పెయిన్ అనేది మళ్ళీ డిక్రీజ్ అవుతూ ఉంది. డిక్రీజ్ అయిన తర్వాత నేను చెప్తున్నాను కదండి, ఇట్లా సింగిల్ గ్లాస్ పట్టలేని పరిస్థితి, బెండ్ అవ్వలేని పరిస్థితి. 1 month తర్వాత నేను కావాలని మళ్ళీ టెస్ట్ చేస్తున్నాను, బెండ్ అవ్వడము, బరువులు పట్టడము. నా టెస్ట్ మరీస్కి అయితే మాకు ప్రేమిలాంటి లక్ష్మణ్ నన్ను లైవ్గా చూశారు. నేను ఎట్లంటే ఒకసారి నేను ఇంట్లో ప్రేయర్లో పెట్టుకున్నాను అనమాట. ఆ సిచ్యువేషన్ అని వీళ్ళందరూ చూసి ఏమైపోతుంది ఎస్తేర్ అని చెప్పేసి అనుకున్నారు. ఈ విధంగా నాకైతే మంచి రిజల్ట్ వచ్చిందండి. ఈ ప్రోడక్ట్ ద్వారా 1 monthలో కంప్లీట్గా నేను తీసుకుంది కూడా అప్పుడు 9,800 ప్రోడక్ట్, 10,700 కాదు, 9,800 ప్రోడక్ట్తో నాకు రిజల్ట్ వచ్చేసింది. 1 month తర్వాత నేను చాలా హ్యాపీగా, నాకు ప్రీవియస్ నేను పేషెంట్ నాకు ఎవరు నమ్మరు, ఇప్పుడు అస్సలు నమ్మరండి. నాకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో మా కాలనీ వాళ్ళందరూ సర్జరీ చేయాలన్నారు కదా అది అని చెప్పేసి అనుకున్నారు. ఏది సర్జరీ లేదు, ఏం లేదు. 1.5-2 months నేను గడప దాటి బయటకు వెళ్ళలేదు, అంటే కాలనీ వాళ్ళకి ఎవరికి కనపడలేదు. అట్లా నా రిజల్ట్ చూసి కొంతమంది ప్రోడక్ట్ అడిగారనమాట. నాకు ఒక 5-6 sales వచ్చిన తర్వాత నాకు అప్పుడు థాట్ వచ్చింది, సరే ఇదేదో బాగుంది, మెడికల్గా మనం ఆల్రెడీ మెడికల్లో ఉన్నాం కదా, ఇది కూడా మన అబ్బాయి చేసిన కాన్సెప్ట్తో నేను మళ్ళీ అప్పుడు ఐడి తీసుకోవడము జరిగింది. ఈ విధంగా నేను ఎంత సఫర్ అయినా నాకు తెలుసు. అంటే లేడీస్ని బ్యాక్ పెయిన్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒక 30 క్రాస్ అయిన తర్వాత లేడీస్కి హెల్త్ ఇష్యూస్, నేనంటూ ఒక హెల్త్లో ఉండాలన్న కాన్సెప్ట్తో నేను ఈ బయటలో జాయిన్ అవ్వడం జరిగింది. నా ద్వారా నేను చాలామంది ప్రొడక్ట్స్ ఇచ్చాను, చాలామందికి హెల్త్ క్యూర్ అయిపోయింది. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్, చేసేస్తారా, థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ మై ఎంప్లాయ్.